ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజాసాబ్ సినిమా మరొక 2 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ చూస్తే కనుక భారీ స్థాయిలో ఉండబోతున్న సినిమా అనిపించేలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రమోషనల్గా చూస్తే కనుక సినిమాకి సంబంధించి ఏ బజ్ ఏ హైప్ క్రియేట్ అవ్వడం లేదు, పెద్దగా క్రేజ్ కూడా కనిపించడం లేదు అనేటువంటి ఒక టాక్ కూడా బలంగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఫ్యాన్స్లో చూస్తే కనుక చాలా డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక అభిమానులు ప్రభాస్ నుంచి ఏదైతే ఆశిస్తున్నామో లేదా ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పాన్ ఇండియా స్థాయి సినిమా ఏదైతే ఉందో ఆ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కనిపించట్లేదు, లేకపోతే రకరకాలుగా బజ్ మాత్రం క్రియేట్ అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అభిమానులకు సంబంధించి చూస్తే కనుక డిసప్పాయింట్ అవుతున్నటువంటి సినిమా ఇది. సో కంటెంట్ పరంగా చూస్తే కనుక ఒక ప్రభాస్ లాంటి ఒక టాప్ హీరో, పాన్ ఇండియా లాంటి ఒక స్టార్ హీరో ఒక హారర్ మూవీ తీయడం అనేది ఈ మధ్య కాలంలో లేదా చరిత్రలో ఇప్పటివరకు పెద్దగా కనిపించలేదు మనకంటే. ఒక టాప్ హీరో నుంచి వచ్చేటువంటి సినిమా ఇది కాదు అనిపించేలాగా కనిపిస్తుంది. అంటే 90స్లో చూస్తే కనుక మోహన్ లాల్ మణిచిత్రతాలో నడిచిన సినిమా చేయటం కానీ, లేకపోతే తర్వాత వచ్చినటువంటి రజనీకాంత్ అదే సినిమా రీమేక్ చేసినటువంటి చంద్రముఖి సినిమా మనకు కనిపిస్తోంది. అది అంటే ఒక టాప్ హీరో వాళ్ళు, రజనీకాంత్ లాంటి స్టార్ హీరో, టాప్ హీరో, లేకపోతే అట్ ద సేమ్ టైం మోహన్ లాల్ లాంటి ఒక టాప్ హీరోలు చేసినటువంటి సినిమా ఇది హారర్. కాకపోతే అది హారర్ లాగా కాకుండా అక్కడక్కడ సన్నివేశాలు భయపెడుతుందేమో అనిపించేలాగా ఆ సినిమాలు కనిపిస్తున్నాయి. కానీ అలాంటి ఒక స్టార్ హీరో నిజంగా కంప్లీట్గా హారర్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమా అనేది మాత్రం ప్రభాస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాడు. అంటే ఒక స్టార్ హీరో హారర్ సినిమా తీయడం అనేది చరిత్రలో ఒక రకంగా ఫస్ట్ టైం అనుకోవచ్చు. నిజంగా ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరో లాంటి సినిమా నుంచి వస్తున్నటువంటి హారర్ మూవీ వెప్పించగలుగుతుందా అంటే కనుక వెప్పించగలుగుతుందేమో అనిపించేలాగా ఇప్పటివరకు వచ్చినటువంటి కంటెంట్ చూస్తే అర్థమవుతుంది మనకు. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్ హీరోలు హారర్ మూవీస్కి వర్కౌట్ అవ్వకపోవచ్చు అనేది కూడా ఒక డౌట్ లాగా కూడా మనకు అనిపిస్తుంది. అంటే మారుతి ప్రధానంగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన సినిమా ఇది. మారుతి లాంటి సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఈ సినిమా ఆ స్థాయిలో మారుతి స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే సంజయ్ దత్ కీలక పాత్ర వేశాడు, అలాగే ఒక నాయనమ్మ పాత్ర వేసినటువంటి ఆవిడ కావచ్చు, లేకపోతే ఇలా కీలకమైన పాత్ర అంటే హీరోయిన్లు నిధి అగర్వాల్ కావచ్చు, లేకపోతే మాళవిక మోహన్ కావచ్చు, రిద్ధి కుమార్ కావచ్చు. హీరోయిన్లు చూస్తే కానీ క్యాజువల్గా జస్ట్ ప్రభాస్ ఏదో ప్లే బాయ్ లాంటి క్యారెక్టర్లా కనిపిస్తబోతున్నాడు, తర్వాత హారర్ కంటెంట్లో కనిపిస్తబోతున్నాడు, లేదా ముగ్గురు హీరోయిన్ల మధ్య అతను ఎలా నలిగిపోతున్నాడా, లేకపోతే ముగ్గురు హీరోయిన్లతో పాటు కీలకమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయా, అనేకమైనటువంటి ప్రశ్నలు మాత్రం సినిమా మిగిల్చగలిగేలాగా ఉండేలా ఉంది. సో చూస్తే కనుక ఒక స్టార్ హీరో హారర్ మూవీ చేయడం అనేది ఫస్ట్ టైం అయితే కనుక అలాంటి ఫస్ట్ టైమ్స్ లాంటి రాబోతున్నటువంటి సినిమా ఆ స్థాయిలో బజ్ క్రియేట్ అవ్వట్లేదు, లేకపోతే ఆ స్థాయిలో మైలేజ్ తెచ్చుకోలేకపోయింది, లేదంటే ఆ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేయలేకపోతున్నారు. ప్రభాస్ లేకపోతే సందీప్ రెడ్డి వంగ కలిపి ఒక ఇంటర్వ్యూ చేశారు ఇద్దరికి సంబంధించి, అంతవరకు ఒక్కటి మాత్రమే ఇంటర్వ్యూ కనిపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పేసి ముంబైలో జరిగినటువంటి ఒక కార్యక్రమం కూడా ప్రొడ్యూసర్స్ అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్లు మాత్రమే వచ్చారు తప్ప దర్శకుడు రాలేదు. అంటే దర్శకుడు పోస్ట్ ప్రొడక్షన్ పనికి సంబంధించి బిజీగా ఉన్నాడా, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో వర్క్లో బిజీగా ఉన్నాడంటే కూడా దర్శకుడు మారుతికి సంబంధించి అది కూడా ఏం లేదు. ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు అతను. అంటే అంత ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ముంబైకి వెళ్ళి అతను ప్రమోషనల్ చేయలేకపోతున్నాడు అంటే కారణం ఇండైరెక్ట్గా పాన్ ఇండియా స్థాయిలో మారుతి మెప్పించలేకపోతున్నాడు లేదా మెప్పించలేకపోయాడు అని చెప్పే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఒక పాన్ ఇండియా స్థాయి లాంటి ఒక స్టార్ హీరో నుంచి వచ్చేటువంటి కంటెంట్ లాగా ఇది కనిపించబోతోంది లేదా కనిపించలేకపోతోంది అనిపించేలాగా ఉంది. ప్రభాస్ అభిమానులకు సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి చాలా నిరాశలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం హీరోగా నటించినటువంటి సినిమాగా చూడడమే కాదు, కేవలం ఒక స్టార్ హీరో నటించినటువంటి సినిమా ఇది. అలాంటి బిగ్గెస్ట్ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కనిపించడం లేదు, లేకపోతే రిలీజ్ చేసే విధానం కానీ కరెక్ట్గా లేదు, లేకపోతే దర్శకుడు పెద్దగా ఇంట్రెస్ట్గా చూపించలేకపోతున్నాడు, లేకపోతే దర్శకుడు పరంగా చూస్తే కనుక చాలా మైనస్లు కనిపించబోతూ ఉన్నాయి అన్నట్టుగా ప్రభాస్ అభిమానులు కొంత డిసప్పాయింట్మెంట్ మాత్రం కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాజాసాబ్ లాంటి సినిమా ఇప్పటివరకు వచ్చిందా లేదా అనేది భారతదేశ వ్యాప్తంగా చూస్తే కనుక ఇప్పటివరకు రాలేదని దర్శకుడు మారుతి చెప్పినప్పటికీ కూడా ఆ స్థాయిలో సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కనిపించకపోవడం అనేది ప్రధానమైనటువంటి లోపం కనిపిస్తుంది. సినిమా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి కంటెంట్ పరంగా లేదా రిజల్ట్ పరంగా చూస్తే కనుక భారీ స్థాయిలో ఉండబోతుంది, బిగ్గెస్ట్ హిట్ కాబోతుంది, లేదా ఎవరి అంచనాలకు అందలేనటువంటి అంత స్థాయిలో చాలా పెద్ద విజయం కూడా అందుకోబోతుంది సినిమా అనిపించేలాగా కూడా కనిపిస్తుంది. అంటే సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెంచకుండా అలాగే తగ్గించకుండా ఉంచేలాగా ఉంటూ సినిమా రిజల్ట్ తర్వాత భారీ స్థాయిలో అంచనాలను పెంచేలాగా ఉండబోతుంది అనిపించేలాగా ఉంది. సో ఈ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు కావచ్చు, లేకపోతే ఈ మధ్య ఉన్నటువంటి ఒక డిఫరెన్షియేషన్ కావచ్చు, సినిమా హిట్టా ఫట్టా అనే ఒక ముక్కలో తేలిపోయేలాగా కనిపిస్తోంది. సో సినిమా చూస్తే కనుక రాజాసాబ్ సినిమా సంబంధించి చూస్తే కనుక రిజల్ట్ తర్వాత చూస్తే కనుక హిట్టా ఫట్టా అనే సింగిల్గా ఒకే పదంలో
తేలిపోబోతుందన్న విషయం మాత్రం అర్థమవుతోంది. అయితే ఏంద్రి ఇప్పుడు